హై స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో వర్ణపటం గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో వర్ణపటంలో రకాలైన శోషణ వర్ణపటం, ఉద్గార వర్ణపటం, రేఖా వర్ణపటం గురించి నేర్చుకుందాం. శోషణ వర్ణపటం. శోషణ వర్ణపటాన్ని ఇంగ్లీష్లో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని అంటాం. తెల్లని కాంతిని ఒక పదార్థం ద్వారా పంపినప్పుడు, పదార్థం అంటే మూలకం యొక్క చల్లని ఆవిరి, తెల్లని కాంతిని చల్లని ఆవిరి రూపంలో ఉన్న మూలకం ద్వారా పంపినప్పుడు కొన్ని తరంగదైర్ఘ్యాలు ఆ పదార్థం ద్వారా గ్రహించబడతాయి. ఆ కాంతిలో కొన్ని తరంగదైర్ఘ్యాలను ఆ పదార్థం గ్రహించుకుంటుంది లేదా శోషించుకుంటుంది. వెలువడిన కాంతిని పటకం ద్వారా పంపి విశ్లేషించినప్పుడు శోషణ వర్ణపటం ఏర్పడుతుంది. ఆ పదార్థం కొన్ని తరంగదైర్ఘ్యాలు శోషించుకున్నాక మిగతా కాంతి, బయటకు వెలువడిన కాంతిని పటకం ద్వారా పంపి విశ్లేషించినప్పుడు శోషణ వర్ణపటం ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు, తెల్లని కాంతిని ఒక పదార్థం ద్వారా పంపినప్పుడు ఆ పదార్థం అనేది తెల్లని కాంతిలో కొన్ని రంగులను లేదా కొన్ని తరంగదైర్ఘ్యాలను శోషించుకుంటుంది, గ్రహించుకుంటుంది. మిగతా కాంతి, బయటకు వెలువడిన కాంతిని పటకం ద్వారా పంపినప్పుడు దాన్ని విశ్లేషిస్తే శోషణ వర్ణపటం ఏర్పడుతుంది. వెలువడిన కాంతిలో ఈ తరంగదైర్ఘ్యాలు ఉండవు కాబట్టి శోషణ వర్ణపటం ప్రకాశవంతమైన తెర మీద నల్లని రేఖలను కలిగి ఉంటుంది. పటకం నుండి బయటికి వెలువడిన కాంతిలో కొన్ని తరంగదైర్ఘ్యాలు మిస్ అవుతాయి, ఉండవు, ఎందుకంటే పదార్థం శోషించుకుంది కాబట్టి శోషణ వర్ణపటంలో ప్రకాశవంతమైన తెర మీద నల్లని రేఖలను కలిగి ఉంటుంది. ఏ తరంగదైర్ఘ్యాలు అయితే పదార్థం శోషించబడ్డాయో ఆ తరంగదైర్ఘ్యాలు మిస్ అవుతాయి కాబట్టి అక్కడక్కడ నల్లని రేఖలు ఏర్పడతాయి. నల్లని రేఖలు అనేది ఆ తరంగదైర్ఘ్యాలు ఆబ్సెంట్ అయినాయి, మిస్ అయినాయని చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం చూడవచ్చు, శోషణ వర్ణపటంలో అక్కడక్కడ నల్లని రేఖలు, ప్రకాశవంతమైన తెర మీద నల్లని రేఖలు కలిగి ఉంది. ఆ నల్లని రేఖలను ఆధారంగా చేసుకొని ఆ పదార్థం ఏ ఏ రంగులను శోషించుకుందో దాన్ని ఆధారంగా చేసుకొని అది ఏ పదార్థమో చెప్పవచ్చు అన్నమాట. శోషణ వర్ణపటం వాయువు ద్వారా గ్రహించబడిన కాంతి తరంగదైర్ఘ్యాలను సూచిస్తుంది. శోషణ వర్ణపటం ఏం సూచిస్తుందంటే ఆ వాయువు ఏ ఏ కాంతి తరంగదైర్ఘ్యాలను శోషించుకుందో సూచిస్తుంది. ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహించడం వల్ల ఇది ఏర్పడుతుంది. పదార్థంలో ఉండే ఎలక్ట్రాన్లు కొంత శక్తిని కాంతి నుండి గ్రహించడం వల్ల, కొన్ని తరంగదైర్ఘ్యాలను శోషించుకోవడం వల్ల ఈ శోషణ వర్ణపటం ఏర్పడుతుంది. తర్వాత ఉద్గార వర్ణపటం. ఉద్గార వర్ణపటాన్ని ఇంగ్లీష్లో ఎమిషన్ స్పెక్ట్రమ్ అని అంటాం. వాయువుతో నింపబడిన విద్యుత్ ఉత్సర్గనాళం ద్వారా విద్యుత్తును పంపినప్పుడు కాంతి విడుదలవుతుంది. ఇక్కడ విద్యుత్ ఉత్సర్గనాళము వాయువుతో నింపబడి ఉన్నది. ఆ విద్యుత్ ఉత్సర్గనాళం ద్వారా విద్యుత్తును పంపినప్పుడు ఆ వాయువు వేడెక్కి కాంతిని విడుదల చేస్తుంది. కాంతి అనేది బయటకు విడుదలవుతుంది. ఉద్గారం అంటే విడుదల కావడం, బయటకు రావడం. వెలువడిన కాంతిని పటకం ద్వారా పంపి విశ్లేషించినప్పుడు ఉద్గార వర్ణపటం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ఉత్సర్గనాళం నుండి బయటకు వెలువడిన కాంతిని పటకం ద్వారా పంపి విశ్లేషించినప్పుడు ఉద్గార వర్ణపటం ఏర్పడుతుంది. కాబట్టి ఉద్గార వర్ణపటం నల్లని తెర మీద ప్రకాశవంతమైన రేఖలను కలిగి ఉంటుంది. ఉద్గార వర్ణపటం అనేది కాంతి బయటకు ఉద్గారించడం వల్ల ఏర్పడుతుంది కాబట్టి నల్లని తెర మీద ప్రకాశవంతమైన రేఖలను కలిగి ఉంటుంది. అదే శోషణ వర్ణపటం ప్రకాశవంతమైన తెర మీద నల్లని రేఖలను కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ల ద్వారా శక్తి ఉద్గారించడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్లు అనేవి శక్తిని బయటకు ఉద్గారించడం వల్ల ఈ ఉద్గార వర్ణపటం ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఉద్గార వర్ణపటాన్ని చూడవచ్చు. నల్లని తెర మీద ప్రకాశవంతమైన రేఖలను కలిగి ఉంటుంది. ఆ రంగులను బట్టి వాటి తరంగదైర్ఘ్యాల ద్వారా అది ఏ కాంతిని, ఏ తరంగదైర్ఘ్యాలను విడుదల చేసిందో ఆ రేఖలను ఆధారంగా చేసుకొని
అది ఏ మూలకమో శాస్త్రవేత్తలు గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఒక కృత్యం చూద్దాం. చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ను వాచి గ్లాసులో తీసుకొని గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిపి ముద్దలా చేయండి. చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ను వాచి గ్లాసులో తీసుకోవాలి. ఇక్కడ వాచి గ్లాసులో నీరు లేని తేమ లేని క్యూప్రిక్ క్లోరైడ్ తీసుకోవడం జరిగింది. దానికి గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి దాన్ని ఒక ముద్దలాగా చేయాలి, కలపాలి. ఒక ప్లాటినం తీగ చివరను రింగులా మడిచి, ఒక ప్లాటినం తీగను తీసుకొని దాన్ని రింగులా మడిచి దీనిపై ముద్దను తీసుకొని క్యూప్రిక్ క్లోరైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ముద్దను తీసుకొని సన్నని జ్వాలపై పెట్టండి. అంటే లైట్గా సన్నగా మంతున్న మంటపై స్టవ్పై పెట్టాలి. క్యూప్రిక్ క్లోరైడ్ ఆకుపచ్చ రంగు మంటను ఉత్పత్తి చేస్తుంది. క్యూప్రిక్ క్లోరైడ్ అనేది ఆకుపచ్చ రంగులో మండుతుంది. ఇదే కృత్యాన్ని స్ట్రాన్షియం క్లోరైడ్తో చేస్తే క్రిమ్సన్ ఎరుపు రంగు మంటను ఉత్పత్తి చేస్తుంది. ఇదే కృత్యాన్ని స్ట్రాన్షియం క్లోరైడ్తో చేస్తే క్రిమ్సన్ ఎరుపు రంగు మంటలో మండుతుంది. ఇలా ఒక్కొక్క క్లోరైడ్ ఒక్కొక్క రంగులో మండుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు, మొదటిది క్యూప్రిక్ క్లోరైడ్ ఆకుపచ్చ రంగులో మండుతుంది. మూడవది స్ట్రాన్షియం క్లోరైడ్ క్రిమ్సన్ ఎరుపు రంగులో మండుతుంది. మధ్యలది సోడియం క్లోరైడ్ పసుపు రంగులో మండుతుంది. ఇలా ఒక క్లోరైడ్ ఒక ప్రత్యేకమైన రంగు మంటలో మండుతుంది. అదేవిధంగా వీధి దీపాల్లో సోడియం ఆవిర్లు పసుపు రంగును ఉత్పత్తి చేయడం వల్ల వీధి దీపాలు పసుపు రంగులో వెలుగుతాయి. వీధి దీపాల్లో సోడియం ఆవిర్లను ఉపయోగిస్తారు. అవి పసుపు రంగును, అవి ఎప్పుడైతే వేడవుతాయో అవి పసుపు రంగును ఉత్పత్తి చేయడం వల్ల వీధి దీపాలు పసుపు రంగులో వెలుగుతాయి. ఇక్కడ మనం వీధి దీపాలు చూడవచ్చు. ఎడమ చేతి వైపు ఉన్నది సోడియం ఆవిర్ల వల్ల పసుపు రంగులో వెలుగుతుంది. కుడి చేతి వైపు ఉన్నది పాదరసం ఆవిర్ల వల్ల తెలుపు రంగులో వెలుగుతుంది. సోడియం దీపాలు అనేవి పసుపు రంగును ఉత్పత్తి చేయడం వల్ల వీధి దీపాలు పసుపు రంగులో వెలుగుతాయి. ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా ప్రతి ఒక్క మూలకం తనదైన ఒక స్పెసిఫిక్గా ఒక విలక్షణమైన రంగును, ఒక్కొక్క మూలకానికి ఒక ప్రత్యేకమైన రంగును, విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుంది, అంటే బయటకు వెలువరిస్తుంది. ఎప్పుడైతే మూలకాన్ని వేడి చేస్తామో, దానికి శక్తినిస్తామో, అది ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ మనం చూడవచ్చు, హైడ్రోజన్కు ఒక విలక్షణమైన రంగు ఉన్నది. తర్వాత డ్యూటీరియం అనేది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్, దానికి ఒక విలక్షణమైన రంగు ఉన్నది. నైట్రోజన్ అనేది ఒక విలక్షణమైన రంగులో వెలుగుతూ ఉన్నది. ఆక్సిజన్ కూడా ఒక విలక్షణమైన రంగులో వెలుగుతూ ఉన్నది. అలాగే పాదరసం కూడా ఒక విలక్షణమైన రంగులో వెలుగుతూ ఉన్నది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు, ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని చెప్పవచ్చు. శాస్త్రవేత్తలు దాన్ని గుర్తించారు. ఈ రంగులు కాంతి యొక్క నిర్దిష్ట తరంగ దైర్ఘ్యాలకు అనురూపకంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వర్ణపటాన్ని రేఖా వర్ణపటం అంటారు. ఈ రంగులు మనం ఇదివరకే చెప్పుకున్నాం, ప్రతి రంగుకు ఒక నిర్దిష్టమైన తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది. ఇలా ఒక నిర్దిష్టమైన తరంగ దైర్ఘ్యం కలిగిన రంగును ఒక రేఖలాగా ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ వర్ణపటాన్ని రేఖా వర్ణపటం అని అంటాం. మనుషులను గుర్తించడానికి వేలు ముద్రలు ఉపయోగించినట్లే పరమాణు వర్ణపటాల్లోని రేఖలు తెలియని పరమాణువులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మనకందరికీ తెలుసు, మనుషులను, ఖైదీలను, క్రిమినల్స్ను వీళ్ళని గుర్తించడానికి వేలి ముద్రలను ఉపయోగిస్తాం. అలాగే పరమాణు వర్ణపటంలో ఉన్న రేఖల సహాయంతో ఆ పరమాణువును గుర్తించడానికి ఆ రేఖలు అనేవి ఉపయోగపడతాయి. శాస్త్రవేత్తలు ఆ పరమాణు వర్ణపటంలో ఉన్న రేఖలను ఆధారంగా చేసుకొని పరమాణువును గుర్తిస్తారు. ఇక్కడ మనం చూడవచ్చు వేలు ముద్రలు. మన సెల్ ఫోన్లో కూడా వేలు ముద్రల సహాయంతోనే మనుషులను గుర్తించవచ్చు. అలాగే
పరమాణు వర్ణపటాల్లోని రేఖల సహాయంతో మనం పరమాణువులను గుర్తించవచ్చు. ఇది శోషణ వర్ణపటం, ఉద్గార వర్ణపటం, రేఖా వర్ణపటానికి సంబంధించింది. ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రిపేర్ కండి.